హలో గాయస్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను వచ్చేసి బాణసర సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాను. ఫస్ట్ ప్లేస్ నాది కుర్వాదీప్ ఐలాండ్ వైనాడ్లో. ఈ సెకండ్ ప్లేస్ నాకు బాణసాగర్ సాగర్ డ్యాము. ఇప్పుడు నేను వ్యాన్లో పైకి వెళ్తున్నాను. నేను నడుచుకొని కూడా వెళ్ళచ్చు. ఇప్పుడే కుర్వాదీప్ ఐలాండ్లో 6 కిలోమీటర్లు తిరిగి అలసిపోయినాను. అందుకే ఇప్పుడు వ్యాన్ తీసుకొని పోతున్నాను. 25 రూపాయలు ఛార్జ్ పైకి కిందికి రావడానికి. ఈ ప్లేస్ నాకు ఎంట్రీ వచ్చేసి 40 రూపీస్ పడింది. తర్వాత ఈ వ్యాన్ పోవడానికి 20 రూపాయలు ఛార్జ్ పడింది పైకి కిందికి రావడానికి. ఇక నేను బోటింగ్ కూడా చేయబోతున్నాను. అది కూడా చూపిస్తా ఈ వీడియోలో. సూపర్గా ఉంటుంది, జస్ట్ వాచ్ ఇట్. ఓకే, నేను పైకి వచ్చిన వ్యూస్ ఇవేను. బాణసాగర్ సాగర్ డ్యామ్ దగ్గర ఉండే కొండ ప్రాంతాలు ఇవేను. మొత్తం అన్ని హిల్సే, అన్ని సూపర్తో ఉన్న హిల్స్ ఇక్కడ అన్నట్టు. అక్కడి నుంచి ఎలా వచ్చిందో మీకు చెప్పలేదు కదా. ఫస్ట్ కుర్వాదీప్ ఐలాండ్కి వెళ్ళి మళ్ళీ మంత్రవాడికి రావాలి, మళ్ళీ కల్పేట నుంచి మళ్ళీ బాణసాగర్ డ్యామ్కి బస్సులో రావాలి. అట్లా వస్తే కన్నా నాకు టైం కూడా కుదరదు. అందుకే ఆటో మాట్లాడుకొని వచ్చేసాను. నాకు ఆటో వాడు వచ్చేసి 20 కిలోమీటర్ ఉంది. వాడు 20 కిలోమీటర్ చెప్పున 20 రూపాయలు వేసుకున్నాడు. మొత్తం నాకు 400 పడింది ఇటుకు వచ్చేలేకే ఆటోలో. జర్నీ వచ్చేసి 40 మినిట్స్ పట్టింది ఇటుకు వచ్చేలేకే. అదే నేను బస్సులో వచ్చింటే 1 అవర్ పైన అవుతా ఉండు. సో నాకు టైం సేవ్ అయింది. డ్యామ్కి ఈ వైపు ఉన్న వ్యూ ఇది. ఈ వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. మొత్తం అంతా పచ్చగడ్డే. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా బాగుంటుంది పచ్చగడ్డి. ఇందుకు మనం బోర్డ్ సైన్ చూసినాం కదా, బీవేర్ ఆఫ్ స్నేక్స్ అని, పాములు ఉన్నాయని. ఆడ ఈ పక్కన పాములు ఉంటాయి, ఈ పక్కన పాములు కనపడతాయి. అప్పుడు ఆ కాలంలో, వర్షాకాలంలో. ఇప్పుడు కనపడవు. రండి బోటింగ్ చేద్దాం. నాకు బోటింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపాయలు పడింది. మొత్తం 5 మంది దీంట్లో బోటింగ్లో ప్రయాణించవచ్చు. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా చేసుకోవాలి. వీళ్ళకి యాప్ ఉంటుంది, వాళ్ళు చేపిస్తాడు పోతేగిన. నాకు 4:15కి స్లాట్ వచ్చింది. ఈ బోటింగ్ 15 నిమిషాలు ఉంటుంది. ఇది స్పీడ్ బోట్ అనమాట. మొత్తం అంతా ఈ డ్యామ్ అంతా చూపిస్తాడు. ఇది ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ అనమాట. ఇది కేరళలోనే అతి పెద్ద డ్యామ్ ఇది. అందుకే బోటింగ్ చేసిన ఇటు వరకు వచ్చి. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, పైనుంచి కింద రావడానికి మెటుకులు ఉంటాయి, మధ్యలో కింద స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ దగ్గర జాగ్రత్త. నేనైతే జారిపడ్డాను. మీరు మటుకు అట్లా జారిపడకండి. అక్కడ స్లోప్ వచ్చినప్పుడు చెప్పులు తీసి మళ్ళీ కిందకి మెటుకులు ఉంటాయి, మళ్ళీ చెప్పులు వేసుకొని కింద దిగేసేయండి. జాగ్రత్త పడతారు. ఎవరు చాలేదు, నేను ఒక్కడే పడినా. ఎందుకు పడినా నాకే తెలియదు. ఇట్ జస్ట్ హ్యాపెన్. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది. నీకు మొత్తం చూపించాలంటే తప్పదు కాబట్టి చూపిస్తున్నాను. నాకు ఇది బాగా నచ్చింది, అందుకే ఎక్కువ చూపిస్తున్నాను. జస్ట్ వాచ్ చేయండి, చూడడానికి బాగుంటుంది. మన వర్షాకాలంలో వస్తే ఇక్కడంతా మొత్తం చెట్లు బుడ్లు బాగా మొలిచి ఉంటాయి. ఇప్పుడు పైన మటుకే మొలిచినాయి, కింద అంతా లేదు, మొలచలేదు. పక్కనంతా హిల్ స్టేషన్ ఉంది, అక్కడ మొలిచినాయి. దాన్ని బాణసర హిల్ స్టేషన్ అంటాము. అది ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. కానీ ట్రెక్కింగ్ చేయాలంటే 5 కిలోమీటర్స్ పైకి నడచాలి, 5 కిలోమీటర్స్ కింద నడచాలి. మొత్తం 10 కిలోమీటర్. ఆ ట్రెక్కింగ్ చేయడం నా వల్ల కాదు. నేను అంత ఫిట్గా కూడా లేను. భవిష్యత్తులో ఫిట్నెస్ సాధిస్తే కంపల్సరీ చేస్తాను, వదిలేదే లేదు. ఎలా ఉన్నా హిల్స్ బాగుండే కదా. డ్రైవర్ అన్న నాకు ఫోటో తీసినాడు. ఫోటో తీస్తా అంటే తీయమని చెప్పాను. అంతేకాకుండా డ్రైవర్ ఇంకో ప్రశ్న అడిగినాడు. ఈ స్పీడ్ బోట్లో నేను స్పీడ్ పంపిస్తున్నా కదా, ఈ నీళ్ళు ఈ స్పీడ్ చూస్తా అంటే మీకు కళ్ళు తిరగడం లేదా, మీకు భయం కలగడం లేదా అని అడిగినాడు. నాకు ఇది ఫస్ట్ టైం కాదని చెప్పాను. ఇట్లా స్పీడ్ బోట్ చాలాసార్లు చేశానని చెప్పాను. ఓకే ఓకే అన్నాడు అతను. నిజానికైతే స్పీడ్ చాలా బాగుంది, నాకు నచ్చింది కూడా. వ్యూస్, హైలైట్ ప్లేసెస్. ప్రస్తుతానికి
జర్నీ అయిపోయింది. నెక్స్ట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇంకా జస్ట్ ఇంకా 5 మినిట్స్లో చేరుకుంటాను. ఇప్పుడు 4:40 అవుతుంది. మొత్తానికి ఫినిష్ అయిపోయింది జర్నీ. ఇంకా లాస్ట్కి వచ్చేసినాము. ఇదే చివరి కొండగుట్ట. ఇంకా కొండగుట్టలు కనపడవు. ఇంకా ముందు పోతే డ్యామ్ కనపడుతుంది. ఇంకా డ్యామ్ నుంచి వచ్చేస్తే అదిగో అదే డ్యాము. ఇంకా పైనుంచి నడుచుకుంటూ పోయేది. మీకు ఇంత ముందే చూపించాను కూడా, పైనుంచి పోయేది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. నాకు వయనాడ్ నుంచి బెంగళూరు డైరెక్ట్ బస్సు దొరికింది. ఫస్ట్ మైసూర్కి వెళ్ళి మళ్ళీ బెంగళూరుకి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే వయనాడ్ నుంచి బెంగళూరుకి డైరెక్ట్ బస్సు దొరికింది. ఇది ఐరావత బస్సు, ఏసీ బస్సు కూడా. టికెట్ కాస్ట్ వచ్చేసి 980 రూపాయలు పడింది. కాస్ట్ ఎక్కువే అనుకోండి, కానీ తప్పదు. ఇప్పుడు నేను బందిపూర్ ఫారెస్ట్ పోతున్నానే. ఫస్ట్లో చూపించాను మీకు, ఏళ్ళు చూపించాను కదా. ఇక్కడ కూడా ఏళ్ళకు నైట్ టైం చాలా కనపడినాయి. కాకపోతే చూపించడానికి సరిగ్గా కనపడలేదు వీడియోలో కూడా. ఈ పక్కన అయితే ముందరైతే కనపడుతుంది, కానీ మీకు ఈ పక్కన ఇటువైపు నుంచి చూపిస్తుంటే ఏం కనపడడం లేదు కూడా. అంతా బ్లాక్ వచ్చేస్తుంది, కాబట్టి చూపించలేకపోతున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి.